హలో ఫ్రెండు, ఇవాళ నేను తిరుపతి వ్లాగ్ చేయబోతున్నాను. యాక్చువల్గా సోలో ట్రిప్ ఇది. నేను ఒక్కడనే ముందు రోజు నైట్ బస్సులో స్టార్ట్ అయ్యి ఆ, బెంగళూరు నుంచి తిరుపతికి రీచ్ అయ్యాను. ఇది నా రూము, చూడండి ఎలా ఉందో. సో ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఐ స్టార్టెడ్. ఇది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ మోకాలు చాపితే మనకు మోకాలు నొప్పులు అన్నా అంటారు. అది చేసుకొని అలా స్టార్ట్ అయ్యా, నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ. చూడండి ఫ్రెండ్స్, నడుస్తున్నా. కోర్స్ స్వెట్టింగ్, బట్ అంతా ఏడుకొండల స్వామి దయ. చాలా దూరం నడిచేసాను. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టెప్స్ రీచ్ అయిపోయా. ఇక్కడ పెద్ద హనుమాన్ విగ్రహం ఉంటుంది. ఇక్కడ కాసేపు సేద తీర్చుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ నడక స్టార్ట్ చేసా. ఆన్ ది వేలో నేచర్ని ఎంజాయ్ చేస్తూ. చూడండి ఎంత అద్భుతంగా ఉంది నేచర్. ఇప్పుడు ఆ చివర అది ఉంది చూసారా, అక్కడికి రీచ్ అవ్వాలి. సో నడుస్తున్నాం, నడిచాం. సో నడిచాం అంటున్నా ఏమి ఎవరితో వెళ్ళాను అనుకుంటున్నారేమో. సో ఇట్స్ ఎ సోలో ట్రిప్, బట్ పక్కన వేరే భక్తులు ఉంటారు కదా, వాళ్ళతో పాటు మాట్లాడుకుంటూ అలాగా. చూడండి, మీకు అనిపిస్తుంది కదా, అదే మోకాళ్ళ పర్వతం అంటారు. అదే లాస్ట్ గోపురం. ఆల్మోస్ట్ వచ్చేసి సక్సెస్ఫుల్గా ఎక్కా. దర్శనం కూడా బాగా జరిగింది ఫ్రెండ్స్. ఈలోపు దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. అదృష్టం ఏంటంటే ఇంతమంది సేవకులు నేను ఒక్కడనే కామన్ మ్యాన్ అక్కడ. నేనే రథం లాగాను, స్వామివారి రథం. ఆయన మహాప్రసాదం కూడా ఇచ్చారు. అది నేను ఇప్పుడు చెప్పాలనుకుంటలేదు, అదొక మిరాకిల్ అంతే. సో ఆయనతో పాటు ఒక రౌండ్ వేసి గుడి మొత్తం హ్యాపీగా ఇంటికి రీచ్ అయ్యాను.